యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా అక్కను చూడడానికి వచ్చింది ఇతను కాదా? కాదు బాబు, కాదు. అబ్బాయి వాళ్ళ టేబుల్ అక్కడుంది. మీరిక్కడుండి ఎదురుపడ్డ వాళ్ళతో పోట్లాట పెట్టేసుకుంటున్నారు. సారీ మేడం, నేను టైంకి రాకపోవడం వల్లే వాళ్ళే వీళ్ళే వాళ్ళ అని అనుకోవడం జరిగింది. పర్వాలేదు. అంత తాపీగా చెప్తున్నావేంటక్కా? ఏది జరిగినా మన మంచికే రత్నాంగి. ఇంకా నిలబడి అలాగే చూస్తారే? అదండి. అలా చూస్తున్నావేంటి పెద్దమ్మా? ఆ అమ్మాయి మీ అన్నయ్యకి సరిజోడి అనిపిస్తోంది. ముక్కు మొహం తెలియని వాళ్లతో కయ్యం పెట్టుకుంటే బియ్యం అందుకోరు అనుకుంటే అక్క అమ్మాయి నచ్చింది అంటుందేంటి? కన్న తండ్రినే పట్టించుకోనివాడు రేపు కట్టుకున్నదాన్ని ఎలా చూస్తాడంట? రుద్ర, పెద్ద ఆయన ఛాదస్తంతో అలా మాట్లాడుంటారు, పట్టించుకోవద్దు. సర్లే అక్క, ఇంతకు మనం చూడాల్సిన అమ్మాయి ఎవరు, ఎక్కడుంది? అమ్మా, నాకిప్పుడు పెళ్లి చూపులు చూడాలన్న కాస్త ఇంట్రెస్ట్ కూడా పోయింది. లెట్స్ మూవ్. అక్క, అతనెవరో కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్ రుద్ర నీలకంఠ. ఇండియాలో ది బెస్ట్ షెఫ్. అంటే వంటలు బాగా చేస్తాడా? అవునక్క, స్టార్ హోటల్ రేంజ్ అతనిది. వావ్, బ్యూటిఫుల్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే అనుకుంటా. తొలి చూపులోనే పడిపోయా. పారిజాతం అక్కడ కూర్చున్నది వాళ్లే అనుకుంటా. అవునండి. అమ్మా, అదిగో అక్కడుందే ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది. మీరు చూడాలనుకున్న అమ్మాయిని నేను ముందే చూసేశా. ఇక ఫిక్స్ చేసేయండి. అది చెల్లిరా, మనం చూడాల్సిన పిల్ల వేరు. అదిగో వాళ్ళ మధ్య పద్ధతిగా కూర్చుందే తను. ఆ స్టైలు గ్రేసు ఈ అమ్మాయిలు ఎక్కడుంది? నాకెందుకో ముద్దపప్పులా అనిపిస్తుంది. పదరా వెళ్దాం, పద. అయ్యా, ఆవిడే పారిజాతం గారు, వారి భర్త పరంకుశం గారు, అబ్బాయి అజయ్. రండి రండి, కూర్చోండి. పెళ్లి కూతురు ముద్దపప్పులా ఉన్నా ఈ పిల్ల మాత్రం హాట్గా అట్రాక్ట్ చేస్తుంది. మీ అబ్బాయికి మట్టుకు సరైన వయసులోనే పెళ్లి చేస్తున్నారమ్మా. చాలా సంతోషం. సుందరి, ఇప్పుడు మన గురించి చెప్పటం ఎందుకు? నేనెప్పుడు చెప్పానండి? మా చిన్న కోడలు కాస్త తమాషైన మనుషులేండి. ఆ అమ్మాయి ఎవరు? నా కూతురు కోమలి, దానికింకా పెళ్లి కాలేదు. పెళ్లి కూతురు రాజేశ్వరి బాబు. బాగుంది. ఎదిగిన ఆడపిల్లలు బానే ఉంటారండి, అదే పనిగా బాగుందని చెప్పరాదు, దిష్టి తగులుతుంది. మా రాజేశ్వరి పద్ధతులకు సంప్రదాయాలకు పెట్టింది పేరు. మంచి మనసుంది తనకు. మహాలక్ష్మిలా లక్షణంగా ఉందమ్మా. అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ అని కూడా అంటారు. హోటల్లో భోజనమేలండి. ఈ రోజుల్లో కొందరు ఆడపిల్లలకి వంటలే రావు. అదే రాజేశ్వరి వండితే అమోఘం, అద్భుతమని లొట్టలేసుకొని తింటారు. చాలా మంచిది. మనమే మాట్లాడుకుంటున్నాం, అబ్బాయి అమ్మాయి ఏం మాట్లాడుకోవట్లేదు. అలా పక్కకెళ్ళి మాట్లాడుకుంటారా?
మొహమాటం బిడియం ఉంటాయి కదండి, ఏం మాట్లాడతారులే. అమ్మాయికి ఉండొచ్చు, అబ్బాయికి ఎందుకుంటాయి వదిన గారు? మనం మాట్లాడేసుకుంటే అయిపోతుంది కదా. పర్లేదులే కామాక్షి, 2 నిమిషాలకు మించి మాట్లాడుకోలేరు కూడా. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు హోటల్ గురించి ఎక్కువేం మాట్లాడకు. అబ్బాయి చెప్పిన వాటిని విని సరే అని తలూపొచ్చేసేయ్. కాకరకాయ కూర తిన్ను, బాగుంటుంది. బాగుంటుంది. అరే, ఫుల్గా ఆకలేస్తుంది, చూస్తే ఖాళీ లేదు. జీవితంలో ఫస్ట్ టైం భోంచేస్తున్నట్లు తింటున్నారు, ఇదే లాస్ట్ టైం అన్నట్లు జురుకుంటున్నారు. టేస్ట్ అట్టా ఉంటుంది. మళ్ళా ఆకేస్తాను, తిందిగనరా. అవో నో థ్యాంక్స్. అరే బాయ్, 20 రూపాయతో బయట పుల్లేసి కూడా రాదు. ఫుల్ మీల్స్ పెడతాం, ఫుల్ మీల్స్. 20 రూపీసేనా? అరే సార్, రుచి ఎట్లుంటుందో ఎరికేనా? శివర్లో 7 సీకుతావు, ఆగ్బీ నాకుతావు. చెఫ్ ఎవరు? చెప్పా? చెఫ్ వంట మనిషి. వంట మనిషా? నా బెట్టి. ఫహీం చాచా, అక్కడ రసం పోయాలి చూడు. ఆమె చేతిలో అమృతం ఉంది సార్, ఎంత కమ్మగా ఉంటుందో ఎరికేనా? తినే అదృష్టం ఉండాలి. ఆకలేస్తుంది, చూస్తే ఖాళీ లేదు. జనాలు వస్తున్నారు పోతున్నారు, అసలు గ్యాప్ అనేది లేదే. మీ పేరు? రాజేశ్వరి. ఓల్డ్ నేమ్. ఎక్కువగా ఈశ్వరి అంటూ ఉంటారు. అయినా సరే పాతగానే ఉంది. బట్ బాగుంది. బిజినెస్ బాగానే రన్ అవుతుందా? హోటల్ బిజినెసే కదా మీరు అడుగుతుంది? ఎస్, ఆఫ్ కోర్స్. అమ్మ దయ. అమ్మవారి భక్తురాలా మీరు? మా అమ్మ అన్నపూర్ణ ఆశీర్వాదం అంటున్నాను. ఐ సీ. స్టార్ హోటల్కి ఓనర్ కమ్ చీఫ్ చెఫ్ అయిన మీరు చాలా సింపుల్గా ఉండటం నాకు చాలా బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. స్టార్ హోటల్ అంటున్నారేంటైనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యామా? ఇంతకు ఇతనేనా ఆ పెళ్లి కొడుకు? యునో, నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసి షార్ట్ టైంలో సక్సెస్ అవ్వాలనేదే నా గోల్. మీ 3 స్టార్ హోటల్ని 5 స్టార్ హోటల్గా మార్చాలంటే మనిద్దరం ఒక్కటవ్వాలి. ఐ మీన్ టైఅప్ అవ్వాలి. బిజినెస్లోనూ యాజ్ వెల్ యాజ్ లైఫ్లోనూ. ఒక్క నిమిషం అండి, ఎక్కడో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇంతకీ 3 స్టార్ హోటల్ ఎవరిది? మీదే. 3 స్టార్ హోటల్ అని అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఈశ్వరి గనుక నిజం చెప్పేస్తే అబ్బాయి ఎలా అర్థం చేసుకుంటాడో ఏంటో. భగవంతుడా, ఎలాగలా ఈ సంబంధం ఖాయమైతే 101 కొబ్బరికాయలు కొడతా. చాలా ఫేమస్ అట కదా మీ హోటల్. పేరు చెప్పలేదు మా అమ్మ. మీరనుకుంటున్నట్టు అది 3 స్టార్ హోటల్ కాదండి. మరి మా హోటల్ పేరు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. పాత బస్తీలో ఉండేదా? అవును. మీకు తెలుసా మా హోటల్ పేరు? మీరు కూడా విన్నారా? దాన్ని హోటల్ అనే బదులు అన్నదాన సత్రం అంటుంటారు మా ఫ్రెండ్స్. మా అమ్మ ఆశయంతో మొదలుపెట్టిన హోటల్ అది. 20 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నాం. పేదవాళ్ల నుండి పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి వచ్చి తింటారు. అరిటాకులు వడ్డిస్తారు, ఎంగిలాకులు చెత్త కుప్పలు పడేస్తారు. ఇది కాదు నాకు కావాల్సిందే. మీది స్టార్ హోటల్ అన్నందుకే ఇక్కడికి వచ్చాం. పాత బస్తీలో ఉండే హోటల్ అని తెలుసుంటే ఈ హోటల్కి కూడా మిమ్మల్ని చూడ్డానికి వచ్చేవాళ్ళం కాదు. మరి మీకెవరు చెప్పారు? మీ పెద్దమ్మ మా అమ్మకి అలా చెప్పిందంట.
పరాంకుశం గారు, కట్న కానుకలు ఏమాత్రం అనుకుంటున్నారు ఏంటి? మావయ్య గారు అప్పుడే వాటి గురించెందుకు? ఓ మాట అనేసుకుంటే సర్దుబాట్లు చేసుకోవచ్చు కదా. అబ్బాయికి అమ్మాయి నచ్చాలి కదా. అక్కకు కూడా ఆయన నచ్చితే అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు, ఎందుకు నచ్చరమ్మా? అయినా నీతో డిస్కషన్ అనవసరం. ఇప్పుడు ఏమైందని ఇలా కోపడుతున్నారీనా? ఎక్కడ ఆ హోటల్? ఇదే. ఇదా? ఇది హోటలా? ఫిష్ మార్కెట్లో ఉంది. భయ్యా భయ్యా, ఏండే నుంచుంటే కుర్చీ దొరకదు. 10 నిమిషాలైతే జనం మందలు వస్తారు. రండి రండి రండి. వెళ్ళు. రుద్ర, కేవలం 20 రూపాయలకే ప్రేమతో వడ్డిస్తున్నారు. మనమైతే అన్ని రకాల ఐటమ్స్ పెడితే మినిమం 1000 రూపాయలు తీసుకుంటాం. రెస్టారెంట్ ఎక్కడ? రోడ్ సైడ్ హోటల్ ఎక్కడ? కానీ ఇక్కడికి ఎందుకు అంతమంది వస్తున్నారో అది తెలుసుకోవాలి. రేట్ చీప్గా ఉందనా? రుద్ర, రేట్ ఒక రీజన్ అయితే ముఖ్యంగా ఇక్కడ కస్టమర్లు వర్కర్లు ఒక ఫ్యామిలీలా కలిసిపోతున్నారు. మన అక్కను అమ్మను వడ్డించినట్టుగా ఉంది. నీకు తినాలనిపిస్తుందా? వెళ్ళి తిను. తిను. విసుకోకు రుద్ర, ప్రాక్టికల్గా చూద్దామని వచ్చాం కదా. డబ్బా హోటల్ని పొగడ్డం ఆపి వెళ్ళి ఓనర్ని పిలు. తను లేదు, పని మీద వెళ్ళిందంట. సాయంత్రం వస్తే మాట్లాడతాను. మాట్లాడడం కాదు, కొనేసి. తను అమ్మనంటే అమ్మేలా ఆఫర్ చేయి. మార్కెట్ రేట్కి కొంచెం ఎక్కువ ఇస్తానని. బేరాలాడడానికి ఇది కూరగాయలు కొనడం కాదు నిఖిల్. కావాలనుకుంటే పారేయాలి. అతను వచ్చేసాడేంటి? కలిసి వెళ్ళారు, విడిగా వస్తున్నారేంటి? పెళ్ళయ్యాకే అన్నయ్య కలిసి ఉండేది. అలా ఉన్నావేంట్రా? ఇంకా ఇక్కడే ఎందుకు ఉండాలని. నిజం నిక్కచ్చిగా చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే మేము గుడ్డిగా నమ్మేసేవాళ్ళం. మీకు స్టార్ హోటల్ ఉందని పెళ్లి పత్రికలో కూడా వేయించేవాళ్ళం. ఆ తర్వాత మా వాళ్ళు మమ్మల్ని నానా రకాలుగా అనేవాళ్ళు. 3 స్టార్ హోటల్ లేదా? అబద్ధమా? రాజేశ్వరి విలాస్కి స్టార్ హోటల్కి ఉన్నంత పేరుంది బాబు. చూస్తారేంటండి, చెప్పండి. అవునవును, అంతే అంతే. షడ్రుచులతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచుతుంది మా ఈశ్వరి. రుచి శుచి గురించి కాదు పేచి. సాంబార్ హోటల్ని స్టార్ హోటల్ అని అబద్ధం చెప్పినందుకు అబ్బాయి హట్ అయినట్టున్నాడు. ఇందులో తప్పేముంది పిన్ని?
దాచుకోవాల్సిన అవసరం అంతకంటే ఏముంది? మీదేం లేదమ్మా, మీ పెద్దమ్మదుంది తప్పు. చిన్న చితక హోటల్ అని చెప్పకుండా స్టార్ హోటల్ అని చెప్పి మమ్మల్ని మాయ చేసింది. మా హోటల్కి మంచి పేరుందండి. ఆహా, రాజేశ్వరి విలాసానుంటే మాత్రం విలాసంగా బతకగలరా? మీ అమ్మ 20 రూపాయలకి భోజనాలు పెడుతుంటే నా కొడుకు చిల్లర లెక్కెట్టుకుంటూ గల్లా పెట్టె దగ్గర కూర్చోవాలా? వీళ్ళతో చర్చ అనవసరం అమ్మా. వద్దనుకున్నప్పుడు వదిలేయాలి. వెళ్ళిపోదాం పదా. వెళ్ళిపోతారా అయితే? నిన్ను కాదు చూడడానికి వచ్చింది. నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మా కూర్చుంటారా ముందు? అయ్యా కూర్చోండి, 2 నిమిషాలు మాట్లాడుకుందాం. భేదాలు అపార్థాలు అవన్నీ పక్కన పెడితే శుభకార్యానికి శ్రీకారం చుట్టచ్చు. ఇంకేం మాట్లాడతామండి? అలా కాదమ్మా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. మా కామాక్షి లేనిది చెప్పలేదు, ఉన్నదాన్ని కాస్త ఎక్కువ చేసి చెప్పింది అంతే. ఎక్కువ చెప్పింది కదా, నేను చెప్తున్నా వినండి. నా కొడుకు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. మీ అమ్మాయికి స్టార్ హోటల్ ఉందంటే ఇద్దరు కలిసి మేనేజ్ చేసుకుంటూ సంతోషంగా సుఖంగా ఉంటారనుకున్నాం. ఇప్పుడు మీ హోటల్ స్థాయి ఏంటో తెలిసింది కాబట్టి మా వాడు ఎదగాలంటే డబ్బు కావాలి. కట్నమే కదా మీరు అడిగేది, ఎంతో కొంత ఇచ్చేస్తాం. పెళ్లికి కట్నం కావాలి, సుఖపడ్డానికి అంతకంటే ఎక్కువే కావాలి. ఈ సంబంధం కుదరాలంటే మీరు 25 లక్షలు సర్దాలి. అదే కదరా నాకు అర్థం కావట్లేదు. తల్లి లేని పిల్ల, మా ఇద్దరి కొడుకులు తలో చెయ్యి వేస్తే గాని పెళ్లి చేయలేము. లేకపోతే అప్పు చేయడం కూడా కష్టమే. అవన్నీ మాకు తెలీదమ్మా. చెప్పమన్నారే చెప్పాను, ఆలోచించుకున్నాక చెప్పండి. చెక్ నీకిస్తున్నాను, వాళ్ళకివ్వద్దు. డబ్బులు డ్రా చేసి 50 లక్షలు అడ్వాన్స్గా ఇస్తున్నామని నోట్ల కట్టలు ముందు పెడితే టెంప్ట్ అయిపోతారు. మన దగ్గర చాలా డబ్బుందని రేటు పెంచితే నో మోర్ డిస్కషన్స్. రిజిస్ట్రేషన్ రోజు వాళ్ళు కోరుకున్నంత డబ్బిస్తామని డీల్ ఫైనల్ చేసుకుంటారా? అడ్వాన్స్ డబ్బంత వాల్యూ కూడా చేయదు ఈ హోటల్. నాకైతే తల తిరిగిపోయిందనుకోండి. అందరికీ అలాగే ఉందా అన్నయ్య? అందుకేగా ఈశ్వరుని కాఫీ కలపమన్నావు. నాకొద్దు. మీకు ఇవ్వొద్దని ముందే చెప్పానులేండి. ఇలాగే నీ పెద్ద కోళ్ళకు కూడా ముందే చెప్పాల్సింది. మనకున్నది భోజన హోటలు, స్టార్ హోటల్ కాదని. కామాక్షక్క పాత సామెతని ఫాలో అయి బొక్క బోర్లా పడింది. ఏంటమ్మా అది? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలంటారు కదా. అలానే మాది స్టార్ హోటల్ అని పెద్దగా నోరు వెడల్పు చేసి చెప్తే నమ్మేస్తారనుకుంది. పాపం. నేను స్టార్ హోటల్ అని అనలేదు సుందరి, బాగా పేరున్న హోటల్ అన్నాను. నిజమే కదోదినా, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్కి మంచి పేరే ఉంది కదా. చాలా స్టైలిష్గా ఉంది బాబాయ్. కొన్ని హైఫై హోటల్స్ పేర్లు ఇలానే ఉంటాయి. హోటల్కున్న డిమాండ్ ఈశ్వరి పెళ్లికి కూడా ఉంటే బాగుండేది. అయినా తనకేం తక్కువని? తక్కువేం కాదు, అన్నీ ఎక్కువగా చెప్పడంతో గొప్పగా బతకడానికి 25 లక్షలు కావాలంటూ కట్నం అనే పదం వాడకుండా ఇలా మెలికి పెట్టేశారు వాళ్ళంతా. 1, 2, 25 లక్షలు.
అంటే పావు కోటి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? ఉంటే మటుకు ఇచ్చేస్తావా ఏంటి? మనకి కూతురుందన్న విషయం మర్చిపోయారా? ఆ వీర్రాజు దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికే దిక్కులేదు. అన్నేసి లక్షలు పోగు చేసి ఈశ్వరమళ్ళలో పసుపు దార పోగు ఎక్కించడం అంటే అసంభవమే. గుడ్లు తేలేసి చేతులు పైకెత్తేస్తే మిమ్మల్ని మనుషులని అనర్రా. నా కడుపున 3 కొడుకులు పుట్టారు. ఒకడు స్వర్గానికి పోతే వాడి కూతురైన ఈశ్వరిని ఇంకా నరకం అనుభవిస్తూనే ఉండమన్నట్టు ముఖాలు చిట్లిస్తారెందుకురా? తలో చెయ్యి వేస్తే ఆ పిల్ల చెయ్యి పట్టేవాడే దొరకడా? అమ్మమ్మ, మిగిలిన మీ 2 కొడుకుల చేతులకి కిలోలు చొప్పున బంగారం ఏం లేదు. పెళ్ళప్పుడు పెట్టిన అరతుల ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఇవి తీద్దామంటే కూడా రావే. ఏది ఏమైనా డబ్బులొచ్చే దారి చూడాలండి. అమ్మ స్థానంలో నేనుండి ఏమీ చెయ్యలేకపోతున్నాను.